Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు బైకర్ పైకి దూసుకు వెళ్లడంతో బండిపై ఉన్నటువంటి వ్యక్తి బస్సు కింద ఇరుక్కుపోయాడు. జూబ్లీ బస్టాండ్ దగ్గర జరిగినటువంటి యొక్క దారుణ ప్రమాద తాలూకు దృశ్యాలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఓ వాహనదారుడు బస్సును ఢీకొట్టడంతో అతడు బస్సు కిందకి వెళ్ళిపోయాడు. మారేడుపల్లి పోలీసులు, బాటసారులు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వాహనదారుని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. బైక్తో సహా వాహనదారుడు బస్సు కింద ఇరుక్కుపోవడంతో చాలాసేపు, సుమారుగా గంట సేపు శ్రమించి అతన్ని ఆ చక్రాల కింద ఇరుక్కుపోయినటువంటి ప్రాంతం నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో ఆ తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బైకర్కు గాయాలు కావడంతో అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఒకసారి మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే అర్థమైపోతుంది ఈ యొక్క ప్రమాద తాలూకు తీవ్రత ఎంత ఉందనేటువంటి విషయం. ఆ బస్సుని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా, ప్రయాణికులు, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు, అటు బాటసారులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా వచ్చి ఆ బస్సును కంప్లీట్గా అందరూ కలిసి లేపి ఆ బస్సు కింద ఇరుక్కుపోయినటువంటి వాహనదారుడు, బైక్తో సహా ఇరుక్కుపోయినటువంటి ఆ యొక్క బైకర్ని అతి కష్టం మీద అతన్ని బయటికి తీయడం జరిగింది. ఏమాత్రం కూడా పొరపాటు జరిగినా ఆ బస్సు కనుక కరెక్ట్ టైంలో ఆగకపోయినా, ఈ బైకర్ ఆ బస్ కింద పడినప్పుడు ఆ బస్ కొంత మూవ్ అయినా కూడా డ్రైవర్ చాకచక్యంగా అప్పటికప్పుడు ఆ పడిపోవడంతో ఆపాడు కాబట్టి తన ప్రాణాలతో బ్రతికాడు ఈరోజు. కానీ లేకుంటే ఆ టైర్లు ఆ బైకర్ పైన ఎక్కి ఒక భారీ ప్రమాదం జరిగేది. గతంలో అనేక ప్రమాదాలు ఇలానే జరిగాయి సిటీలో, బస్సు టైర్ల కింద పడి చనిపోయినటువంటి ఘటనల్లో, బైకుల యాక్సిడెంట్ల సందర్భంలో. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాంటి ఘటనే జూబ్లీ బస్టాప్ వద్ద చోటు చేసుకోవడం అటువైపు అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడ ఉన్నటువంటి బాటసార్లు, స్థానికులందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కళ్ళ ముందే బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయి నలిగిపోయి నరకయాతన అనుభవిస్తున్నటువంటి ఆ బైకర్ ఆర్తనాదాలు, అరుపులను చూసి అక్కడున్న వారందరూ కూడా హృదయాలు కలిచిపోయాయి. వెంటనే అతన్ని కాపాడాలి, అతన్ని అక్కడి నుంచి బయటకు తీయాలా, బస్సు కింద ఇరుక్కుపోయినటువంటి ఆ వ్యక్తిని బ్రతికించాలని మనిషికొక చేయేసి అక్కడున్న వారందరూ కూడా, ఎందుకంటే అంత పెద్ద బస్సుని లిఫ్ట్ చేయడం లేకుంటే దాన్ని పక్కకు లేపడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక కారు కింద ఎవరైనా ఇరుకుతేనే ఆ కారును లేపడానికే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది ఒక భారీ వెహికల్ ఆ బస్సుని అమాంతంగా ఈ వ్యక్తులందరూ కూడా దాన్ని లేపి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని సేఫ్గా బయటికి తీశారు. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి ప్రాణాపాయం అయితే కలగలేదు. కొంత గాయాలయ్యాయి, భారీ స్థాయిలో గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రులకి పంపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత. సో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, రక్షించిన వాళ్ళు కానీ అక్కడ హెల్ప్ చేసిన వాళ్ళందరూ అందరూ కానీ ఊపిరి పీల్చుకున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించడంతో తను బయటికి తీసిన తర్వాత, బస్ కింద పడిన వ్యక్తిని బయటికి తీసి హాస్పిటల్ పంపించిన తర్వాత ఆ బస్సును కూడా క్లియర్ చేసి అక్కడ ట్రాఫిక్ అంతా కూడా మళ్ళీ సద్దుమణగలా చేశారు పోలీసులు. ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి యొక్క దారుణమైనటువంటి ప్రమాద ఘటన తాలూకు దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి.